హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అంట. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 32 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు ఏంటి, వాటికి సంబంధించిన శాలరీ ఎంత ఇస్తున్నారు, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ ఈసీఎల్ హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ కంపెనీ వచ్చేసి ఇండియా లిమిటెడ్ ఈజ్ ఏ లీడింగ్ షెడ్యూల్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. టోటల్గా 30 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 20,480 రూపాయల శాలరీ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ మెకానికల్లో 7 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 6, మెకానిక్స్కి సంబంధించి 7, ఫిట్టర్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 27 సంవత్సరాల లోపు ఉండాలి. విద్యార్థులు వచ్చేసి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 20,480 రూపాయల శాలరీతో పాటు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ 3% ఇస్తారు. వీటితో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 9, ఎస్టీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు. పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు రిటర్న్ టెస్ట్తో పాటు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వెయిటేజ్ ఈ విధంగా ఉండాలి. రిటర్న్ టెస్ట్కు 85%, 15% ట్రేడ్ టెస్ట్కు, టోటల్ ఓవరాల్గా 60% స్కోర్ చేసిన అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిటర్న్ టెస్ట్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, నోయిడా, కోల్కతాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి హైదరాబాద్లో నిర్వహిస్తారు. రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్కు హైదరాబాద్ పిలవడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ సమయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు హాల్ టికెట్ కూడా తీసుకురావాలి. ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఐటీఐ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు తీసుకొని రావాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవి సర్టిఫికేట్స్, ఫోటో కాపీస్ అన్నింటినీ తీసుకొని ఈ ట్రేడ్ టెస్ట్కు అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఈ నెల 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియగలరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మెయిల్కి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మెయిల్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అటెండ్ కాగలరు. ఈ నోటిఫికేషన్పై డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.